టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి పార్ట్ 1 చేసిన సందడి అందరికీ తెలిసినదే. ఇప్పుడు పార్ట్ 2 కూడా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇక ఈ బాహుబలి పార్ట్ 2 పైన కూడా రాజమౌళి అండ్ టీమ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అవుతున్న వేళ ఇప్పుడు బాహుబలి 1 కూడా 1000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఈ సినిమా మొదటి భాగాన్ని కరణ్ ఈ విధంగా రిలీజ్ చేస్తాడని ఎవరు ఊహించలేదు. కనీసం రాజమౌళి కూడా ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయాడు. సడన్ గా కరణ్ ఈ నిర్ణయం చెప్పడంతో కంగు తిన్నారట. అసలు కరణ్ జోహర్ ఇలాంటి ప్లాన్ తీసుకొస్తాడని తెలిస్తే మనోళ్ళు తెలుగులో కూడా అదే ఫాలో అయ్యేవారు. అప్పట్లో చూడని వారు ఇప్పుడు ఒకసారి 1వ పార్ట్ చూస్తే 2వ పార్ట్ కనెక్షన్ బాగుంటుందని అనుకున్నారు. ఖచ్చితంగా సినిమా చూసేవారు. లేదంటే థియేటర్లో అప్పట్లో 1వ పార్ట్ను చూడకుండా మిస్ అయ్యి టీవీల్లో యాడ్లతో కలుపుకున్న ముక్కలుగా విసిగిపోయి చూసిన వాళ్ళు ఒక్కసారి ఫుల్ సినిమాను ఒకే మాటలో చూసేద్దాం అనుకునే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తెలుగులో కూడా బాహుబలి 1 ఒకసారి రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా 30 నుండి 40 కోట్ల కలెక్షన్ కూడా వచ్చేదంటున్నారు ట్రేడ్ పండితులు. అసలు కరణ్ కి ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది గురు అంటూ మనం ఆలోచిస్తుంటే అబ్బా మనం కూడా ఇదే విధంగా చేసుండాల్సిందే అంటూ రాజమౌళి ఆలోచిస్తున్నారట. సర్లేండి, మరో 2 వారాలలో ఏప్రిల్ 8న బాహుబలి 2 రిలీజ్ అవుతుంది. కరణ్ ఐడియాకు అందరు ఫిదా అయ్యారు.